సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం సిఎస్ఎస్లో ఉన్న కాంపౌండ్ సెలెక్టర్స్ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ అంటే మీరు నా క్యాప్షన్ చూసినట్లయితే సో బెస్ట్ వే ఆఫ్ షూట్ నెస్టెడ్ ఎలిమెంట్స్ అనే రెండు ఉన్నాయి. బెస్ట్ వే ఆఫ్ షూట్ అంటే మీకు అంటే వెబ్సైట్స్లో లేఅవుట్స్ కాంప్లెక్సిటీ పెరిగే కొందే ఈ కాంపౌండ్ సెలెక్టర్స్ అనేది మోస్ట్ కీ సెలెక్టర్స్ అని చెప్పొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ సెలెక్టర్. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. దాని గురించి నేను 15 మినిట్స్ మాట్లాడడం కంటే సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇక్కడ మీకు ఏం లేదు. ఒక డాక్ టైపు, బేసిక్ హెచ్టిఎంఎల్, మెటా ట్యాగ్. ఇది బేసిక్ టెంప్లెట్ యాక్చువల్గా. ఓకే, దీన్ని ఆల్రెడీ నేను కాంపౌండ్ డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేశాను. సో మీరు రిజల్ట్ చూస్తే ప్రజెంట్ ఏం లేదు ఈ డాక్యుమెంట్లో. ఇట్స్ ఎంటీ. కాకపోతే కాంపౌండ్ సెలెక్టర్ అని మాత్రమే ఉంది. ఓకే, ఇట్స్ ఎంటీ డాక్యుమెంట్. ఇక్కడ ఈ బాడీలో నేను ఒక సింపుల్ H1 తీసుకుంటున్నాను. ఓకే, వెల్కమ్ టు రైట్ వే టు టార్గెట్. ఓకే, వెల్కమ్ టు రైట్ వే ఆఫ్ టార్గెటింగ్ ఇన్ సిఎస్ఎస్. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్. అలాగే ఒక పారాగ్రాఫ్, అలాగే ఒక లిస్ట్ ఐటమ్ కూడా తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై లిస్ట్ ఎలిమెంట్. అలా ఎన్నైనా తీసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ బటన్, input type text, input type button, value, click. ఓకే, ప్రజెంట్ ఈ 3 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. ఓకే, సో వాల్యూ VAL, వాల్యూ రైట్, వాల్యూ స్పెల్లింగ్ కరెక్టేనా? ఎస్, ఫైన్. ఇక్కడ ఒకటేమో H1 ఉంది, ఒకటేమో పారాగ్రాఫ్ ఉంది, ఒకటేమో లిస్ట్ ఐటమ్ ఉంది. ఇన్ కేస్ వీటన్నిటికీ కూడా నేను ఒక కామన్గా ఒక క్లాస్ ఇస్తున్నాను. క్లాస్ మై క్లాస్. ఫైన్. ఇదే క్లాస్ని నేను అన్నిటికీ పేస్ట్ చేశాను. దీనికి ఈవెన్ దీనికి కూడా. ఇంకా మీకు కావాలంటే యూ కెన్ యాడ్ ఈవెన్ div. ఈ div లోపల ఒక H1 div headline H1 క్లోజ్ చేశాను. పారాగ్రాఫ్ div పారాగ్రాఫ్. ఓకే, ఇవన్నిటికి కూడా పేస్ట్. వీటన్నిటికీ ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ ఒక బటన్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ సిఎస్ఎస్లో ఈ క్లాస్ డాట్ కదా, క్లాస్ డిఫైన్ చేయాలి అంటే డాట్ ఇవ్వాలి కంపల్సరీ. క్లోజ్ చేయండి. ఒకే ఒక ప్రాపర్టీ జస్ట్ ఐడెంటిఫై చేయడం కోసం. సో ఏ కలర్ తీసుకుందాం బెటర్? ఒక మంచి బ్లూ. ఓకే, ఆరెంజ్ కలరే తీసుకుందాం. సో FF6666 ఇది పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, అన్ని ఎలిమెంట్స్కి ఆ క్లాస్ అనేది అప్లై అయిపోయింది. కానీ నాకు ఓన్లీ H1కి ఎలిమెంట్కి మాత్రమే అప్లై అవ్వాలి. అప్పుడు మనం ఇక్కడ H1 అంటే దీన్ని కాంపౌండ్ అంటారు. అంటే ఈ యొక్క పర్టికులర్ క్లాసు ఓన్లీ H1 ట్యాగ్కి మాత్రమే అప్లై అవ్వాలి అనేది. ఓకే, ఓన్లీ H1. మరి దీనికి కూడా అప్లై అయింది, మరి దీనికి అప్లై కాకూడదు. సో ఎందుకంటే అది కూడా H1ఏ కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ div లోపల ఉన్న H1కి మాత్రమే అప్లై కావాలి. అంటే div లోపల ఉన్న H1కి మాత్రమే అప్లై అవుతుంది. ఇన్ కేస్ నేను LI ఎలిమెంట్కి మాత్రమే అప్లై కావాలి, ఓన్లీ LIకి మాత్రమే అప్లై అవుతుంది. ఇన్ కేస్ మీకు ఓన్లీ ఇన్పుట్కి మాత్రమే అప్లై కావాలి అంటే ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్కి మాత్రమే
అప్లై అవుతుంది ఇలా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాంపౌండ్ క్లాస్. అంటే మీకు ఇమేజెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ క్లాస్. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ వెరీ సింపుల్. సో దిస్ ఈజ్ అబౌట్ కాంపౌండ్ సెలెక్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ CSS tutorials from SEOskills.in.